ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేళ్లలోని వాక్యము. నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనములు. 25 ఏళ్లకి పైగా బాధలను అనుభవించిన శ్రీమతి చార్లెస్ స్పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది. ఒక రోజంతా సూర్యుడు కనబడకుండా మసక చీకటిలోనే గడిచిపోయింది. రాత్రి అయింది. నేను విశ్రాంతిగా పడుకొని ఉన్నాను. వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ బయటున్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది. నా చేతిని నిరంతరము పట్టుకొని ఉంటుందనుకున్న చేయి కోసం వ్యర్థంగా తడుములాడాను. పొగమంచు కప్పిన బాధల బురదబాటలో నన్ను నడిపించే తోడు కోసం వెతికి అది దొరకక నా హృదయం మూలిగింది. తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు? అప్పుడప్పుడు నా చెంతకి ఈ పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు? ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చెయ్యాలని తహతహలాడే నాలో ఈ బలహీనతలను దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు? ఈ చిరాకైన ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరికింది. ఆ భాష చాలా క్రొత్తగా ఉంది. కానీ నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కర్లేదు. చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముకుంది. ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని మృదుస్వరం చిన్న పక్షి మంద్రస్వరంతో పాడుతున్నట్టు వినిపించింది. ఏమై ఉంటుంది? ఏదో పక్షి నా కిటికీ మీద వ్రాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను. మళ్ళీ ఆ కోమల సంగీతం వినవచ్చింది. వీణుల విందుగా ఆహ్లాదపరుస్తూ మనసుకి అర్థం కాకుండా. అది ఆ ప్రక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తుంది. ఎండిన కట్టెల్లో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటలో పుట్టిన వేడిమి బయటికి తెస్తున్నది. ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు, పచ్చగా కళకళలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో. కొమ్మల మీద పక్షులు కిలకిలలాడినప్పుడు, ఆకుల్ని బంగారు రవి కిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో. ఇప్పుడు ఆ కట్టె ముసలిదైపోయింది. లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలుగా పెరిగి మూసేసిందేమో. ఆ రాగాలన్నీ లోపలెక్కడో పూడుకుపోయాయేమో. కానీ అగ్ని తన నాలుకలు దాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఆ పాట చీల్చుకొని బయటకి వచ్చింది. త్యాగ గీతికగా వినిపించింది. నేననుకున్నాను, శ్రమల అగ్నిజ్వాలలు మనలోని స్తుతిపాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులమవుతాము. మన దేవుడు మహిమ పొందుతాడు. మనలో చాలామంది ఈ కట్టెలాంటి వాళ్ళమే. కఠినంగా ఏ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో. మనలో నుంచి వీణుల విందైన సంగీతం వినిపించాలి. మన చుట్టూ రగిలే ఈ మంటలే మనలో మోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి. నేనిలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది. నా ఎదుట జరిగిన ఆ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది. అగ్నిజ్వాలల్లో గీతాలాపన. అవును, దేవుడు సహాయపడుతున్నాడు. మొద్దుబారిపోయిన గుండెల్లోంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చెయ్యనియండి.